హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ బ్యూటిఫుల్ కమెంట్స్ ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోని కూడా అంత ఓపిక్గా చూసి అసలు దానివల్ల ఏంటి మనము మెయిన్ పాయింట్స్ అనేది మీరు క్యాచ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటున్నారండి. బ్యూటిఫుల్ కమెంట్స్ మీ హార్ట్ఫుల్గా ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొత్త వాళ్ళకు కూడా వెల్కమ్ టు ద రాధే రాధే 996 అండి. సో మనం ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనం ఈ భగవద్గీత ఒరాకిల్ డెక్ అండి. ఫస్ట్ మనకు ఆ యూనివర్సల్ ఆ భగవంతుడి ద్వారా మనకు వచ్చే మెసేజ్ ఏంటో చూసేసామండి. అది ఇది వచ్చేసి భగవద్గీత ఒరాకిల్ కార్డ్స్ అండి, బ్యూటిఫుల్ కార్డ్స్ ఇవి వచ్చేసి. సో ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆ భగవంతుని నామస్మరణ తీసుకుంది మార్నింగ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ యూనివర్సల్ ద్వారా మనకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూసేసామండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓన్లీ వన్ కార్డ్ అండి. రాధే 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 రాధే. ఓన్లీ వన్ కార్డ్. రాధే రాధే రాధే. వావ్. No path is a lesser than the others. You walk your unique path with full power, glory and a gratitude. మిస్ ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారండి మీరు. అక్కడ రూపమేమో మన పరమేశ్వరునండి, ప్లస్ ఫ్లూట్ పట్టుకున్నారే శ్రీకృష్ణుడి. అంటే 2 రూపాలు కలిపి ఉన్నాయండి, చూసారా. అంటే నో పాత్ ఈజ్ ఏ లేజర్ దెన్ ద అదర్స్. అంటే ఒక్కరి దారి ఇంకొకరిది కాదండి. అంటే ఇక్కడ మనకు ఆ పిక్చర్స్ ద్వారా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. పిక్చర్స్ ఫస్ట్ మీరు ఒక్కసారి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ ఆ ఈశ్వరుడు ప్లస్ కృష్ణుడు 2 రూపాలండి. ఇక్కడ వచ్చి చూసారా, ఫ్లూట్ పట్టుకున్నాడు. ఆ వేషధారణ మాత్రం పరమేశ్వరుని ఉంది. యూనిక్ అండి ఇలా ఉండడం కూడా మనకి. సో మనకు మెసేజెస్ ఏంటంటే నో పాత్ ఈజ్ ఏ లేజర్ దెన్ ద అదర్స్. వాక్ యువర్ యూనిక్ పాత్ విత్ ఫుల్ పవర్, గ్లోరీ అండ్ గ్రాటిట్యూడ్. మనకు ఒకరి దారిని పోలింది ఇంకో వాళ్ళది ఉండదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ పాత్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక మనకు ఏమంటే మనకు ఒక్కొక్కరిది ఒక్కొక్క గమ్యం ఉంటుందండి. ఏ దారిలోకని మనము ఒక విలేజ్కి వెళ్ళాలన్నా, ఒక సిటీకి వెళ్ళాలన్నా ఆ సిటీకి సంబంధించి ఎన్నో దారులు ఉంటాయండి. కొంతమంది మధ్యలోకని వెళ్తారు, కొంతమంది మెయిన్ రోడ్కి వెళ్తారు. ఏ పాత్రలోకి వెళ్ళినా మనము ఎండ్గా మనం ఆ యూనివర్సల్ ఆ దేవుడి వరకే వెళ్ళవలసి వస్తుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ పాత్ ఉంటుంది. వాళ్ళ స్వభావం వాళ్ళ బట్టి ఉంటుంది. ఎవరిది వాళ్ళు వేరువేరుగా ఉంటాయండి. సో మనము ఒక్కరి దాన్ని అనువర్తించి వెళ్ళే అవసరం లేదు. మన పాత్ మనది, మన ఇష్టం మనది, మన సోల్ మనకి ఎలా చెప్తే అలా. ఎవరి పాత్ వాళ్ళ సపరేటే ఉంటుంది. ఎవరి కర్మలు వాళ్ళకి రిలేటెడ్ ఉంటాయి. ఎవరి కర్మ సంబంధించిన టైం వేరే ఉంటుంది. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకరిని పోలింది ఇంకో పాత ఉండదు. అందుకే మనం ఒకరిని చూసి మనకు కూడా అదే దారిలో నడవడం అంటే కుదరదండి. ఎవరి పాతలో వాళ్ళు వెళ్ళాలి. అది కూడా ఏంటంటే మన నమ్మకంతో, మన దృఢ సంకల్పంతో మనం ముందుకు అడిగేయాలి. వేరేలను చూసి వాళ్ళలాగా మనం చేయడం అంటే కుదరదు. ఎవరి కర్మ వాళ్ళదే అండి. ఈవెన్ మన ఫ్యామిలీ మనదన్నా అందరిది డిఫరెంట్ ఉంటుంది. మన పిల్లలది డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మన హస్బెండ్ది డిఫరెంట్ ఉంటుంది. ఎవరి పాత్ వాళ్ళదే, ఎవరి కర్మలు వాళ్ళే, ఎవరి కర్మ బ్యాగేజ్ వాళ్ళదే అండి. అంతా ఎవరు వాళ్ళే ఉంటాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ పాత్ ఉంటుంది. ఎవరు ఏ పాత్రలో దాంట్లో నిష్టగా ఇంట్రెస్ట్గా చేయాలి అని ఇది మీనింగ్ అండి. ఒకరికి పోలికలు ఉండవు. ఎవరి దారి వాళ్ళదే, అన్నీ డిఫరెంట్గా ఉంటాయని ఇది మీనింగ్ అండి. వాళ్ళ దారిలో వాళ్ళు నిష్టగా చేయాలి. వాళ్ళ ధర్మాన్ని బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ దారిలో వాళ్ళు నడవాలి. ఎవరి దారులు వాళ్ళవే, ఓకేనా. ఒకదానికి ఒకరు పోలికలు ఉండవు, సేమ్ ఉండవు. సో ఇదండి మీనింగ్ వచ్చేసి. ఏ పాత అయినా ఏదైనా ఎక్కడికైనా
అందరూ చేరుకోవాల్సింది గమ్యస్థానం ఆ పరమేశ్వరుందే అంటారే, నదులన్నీ కలిసి సముద్రంలోకి వెళ్తాయని చివరికి, అలా అన్నమాట. ఎవరు ఏ పాత్రలో వెళ్ళినా, ఎవరు ఏ కర్మలో ఉన్నా, ది ఎండ్ ఆఫ్ మనం వెళ్ళేది ఆ పరమేశ్వరుని దగ్గరికి. ఓకేనా అండి? సో ఇది వచ్చేసి మెసేజ్ అండి ఈరోజు. బాగుందండి మెసేజ్ వచ్చేసి. దాన్ని ఇప్పుడు మనము ఈ 24 అవర్స్లో మార్నింగ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూసేద్దామండి. రాధే 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 రాధే. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు స్మరించుకోండి. ఓకేనా? ఫస్ట్ దైవనామస్మరణ తర్వాతే మనము మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోవాలండి. కమానండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ. వన్ మోర్ టైం ప్లీజ్. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణం వందే జగద్గురు. ఓం నమః శివాయ. ఓకే అండి, మనకు ఈరోజు ఎలా ఉండబోతుందో చూసేసాం. వావ్, ద ఎంపరర్ చూసారా? ద ఎంపరర్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను. 8 of Cups, then 5 of Swords, ఏంటండి? టెంపరెన్స్. ఎంపరర్ని టెంపరెన్స్ క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ డెవిల్ వచ్చిందండి. డెవిల్ కార్డ్, డేంజర్. డెవిల్ వచ్చింది. డెవిల్ అంటేనే బ్యాడ్. ఇది చూడండి డెవిల్ అండి. మీరు ఇక్కడ చూడండి, ఇది చూపించొద్దు మనము ఫిగర్, అందుకే డెవిల్ ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. అది ఏంటంటే 8 of Cupsని డెవిల్ మనకు క్లారిటీ ఇచ్చిందండి. ప్లస్ 5 of Swordsని 3 of Wands క్లారిటీ ఇచ్చిందండి. ఓకే అండి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ద వరల్డ్ అండి. చూసారు? బాటమ్ ఆఫ్ ద వరల్డ్, ద నైట్ ఆఫ్ పెంటికల్స్. వావ్, ద సెలబ్రేషన్ 4 of Wands. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము మెయిన్ లెటర్స్ చెప్పేస్తాను చూడండి. TEE, TE, FS, DW. మేబీ ఆల్ఫాబెట్స్ మేబీ వాళ్ళకు ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా రెజ్యూమినేట్ మేబీ అవుతుంది. 100% కాదు. మీరు ఎనర్జీస్ చూసుకోవాలి ఎలా అనేది. అంటే సో మనకి ఇక్కడ వచ్చేసి కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉందండి. క్యాన్సర్, కర్కటము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీనరాశి వాళ్ళు వర్తిస్తారు. ప్లస్ వాండ్స్ ఎనర్జీ ఏరీస్, మేషము, లియో, సింహము, సాజిటేరియస్, ధనుస్సు రాశి వాళ్ళు. అగ్నితత్వం చాలా ఉందండి. ప్లస్ జలతత్వం కూడా ఉంది. ఇక్కడ మేజర్ ఆర్కానా ఉంది కాబట్టి అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఏంటంటే ఎంపరర్. మీరు ఈరోజు మీ కోపాన్ని, మీ ఆవేశాన్ని, అంటే మీ నేచర్ ఉంటుంది కదా, ఎట్లా అంటే ఒక స్టబన్ నేచర్. కోపంగా ఏదైనా వివరించే ముందు మీరు చూసుకొని అన్నిట్లో అంటే ఎవరిపైన కోపతాపాలు చెందకుండా, అంటే మీ స్టబన్ ఈగో, ప్రౌడ్, కోపము అనేది కొంచెం తగ్గించుకొని ఏ దాంట్లో అయినా, అంటే ఇక్కడ మీ ఫ్యామిలీదైనా, బిజినెస్ అయినా, అక్కడ బయట ఆఫీస్ అయినా, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్లో మీరు డీల్ చేసే ఈరోజు మీరు ఏ కార్యాలు చేస్తారో దాంట్లో మనకు యూనివర్సల్ వచ్చి ఏం చెప్తుందంటే, ఇది ఎంపరర్ అంటే చాలా ఒక ఈగోస్టిక్, కోపిస్టి, ప్లస్ తను ఏదంటే అదే నెగ్గాలండి. అలా అంటారు. స్టబన్ పర్సన్, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కానీ యూనివర్సల్ వచ్చి ఏం చెప్తుందంటే, మీరు ఆ కోపాన్ని, ఆవేశాన్ని, మీ స్ట్రిక్ట్ ఒక బౌండరీస్ ఉన్నాయి, దాన్ని కోపతాపాన్ని తగ్గించుకొని ఈక్వల్గా, అంటే మీరు ఏ దాంట్లో చేసినా మీరు ఎవరిని నొప్పించకుండా, అంటే మీ స్టబన్ నేచర్, కోపాన్ని తగ్గించుకోండి. వేరే వాళ్ళ అందరితో సఖ్యతగా మెలగండి. అంటే కొంచెం చూసుకొని మాట్లాడండి. ఎక్కువ ఆవేశపడొద్దు. ఈరోజు మంచిది కాదని చెప్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే డెవిల్ అనమాట. దానివల్ల మేబీ గొడవలు, కాకపోతే వాంటెడ్లీ కొంతమంది గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు. ప్లస్ మీకు ఏవో ఒక డెవిల్ అంటేనే అదనమాట అండి, బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్
అంటే గొడవలు రావడము, వాళ్ళు ఏదో మళ్ళీ బ్యాడ్గా ఉంటాయి కదా కొన్ని కేసెస్ లాంటివి అలా క్రియేట్ చేయడము, కాకపోతే ఏదైనా మీ పైన చెడుగా అపోహలు కలిగిస్తారే అలాంటి వాటికి కూడా సూచనలు ఉన్నాయండి. దానివల్ల మీరు కూడా బాగా మెంటల్గా చాలా ఫాల్ డౌన్ అయ్యి అక్కడ నుండి అంటే డౌన్ అయిపోయి మొత్తం అంత అంటే అంత స్ట్రెంత్గా ఉన్నవాళ్ళు మీరు ఆ కోపాన్ని అది తగ్గించుకోకపోతే ఈరోజు ఈక్వల్గా అందరితో మెయింటైన్ చేసుకోకపోతే, కోపాన్ని తగ్గించుకొని ఉండకపోతే, స్ట్రైట్ అవే చెప్తున్నాను, కోపాన్ని తగ్గించుకోక ఉండకపోతే మీకు గొడవలు మనస్పర్ధలు దానివల్ల మీ పైన మెయిన్ థింగ్ ఏంటంటే ఏమన్నా అభాండాలు అంటే బ్యాడ్గా పుకార్లు లేపుతారంటారే అలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. కొంచెం మీ కోపాన్ని ఎవరిపైన పెత్తనం చెలాయించే నేచర్ ఉంటుంది మీది, దాంట్లో కొంచెం తగ్గించుకొని ఉండమంటుంది అది యూనివర్సల్. అలా లేకపోతే మీకు అంటే చాలా చాలా మనస్తాపానికి గురవుతారు. మేబీ మీరు అలా కోప్పడి మీకు బ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఉపకారాలు అలాంటి కేసెస్ చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని తెలియదు కానీ వాళ్ళ స్వభావం అలాంటిదండి. వాళ్ళు ఏదన్నా ఒక బ్యాడ్ కమెంట్ అన్నా అలా పుకార్లు లేపేయడం వల్ల మీరు కొన్ని రోజులు అక్కడి నుండి మీరు బయటికి అంటే అక్కడ నుండి తప్పుకొని వేరే దగ్గరికి వెళ్ళే వరకు వస్తుంది. సో అందుకే కొంచెం చూసుకొని ఉండండి. మీ కోపాన్ని ఆ ద్వేషాన్ని కొంచెం తగ్గించుకొని ఉండమని చెప్తున్నారు మొత్తం మీద అది. ఎందుకంటే చాలా ఇదిగా చూపిస్తుంది. ప్లస్ ఇంకేంటంటే మీకు బ్యాక్ స్టెప్ అంటే ఈరోజు వచ్చేసి మీ నుండి మీ ఆవేశము మీ గర్వము అంటే మీ నేచర్ వల్ల మీ నుండి దూరం అయిపోయిన వాళ్ళు ఈరోజు మేబీ మీకు కలిసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అంటే మీరు ఎదురు చూస్తున్నారు. మీ ద్వారానే మీ స్టబన్ నేచర్తో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఈరోజు మీరు కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇంకేంటంటే మీకు రిజల్ట్ టైం అండి ఇది వచ్చేసి. మంచి బిజినెస్ అది అంటే ఎవరికి ఎలా రెజ్యూమినేట్ అయితే అలా తీసుకోండి, అలా ఉందన్నమాట. మొత్తం మీద వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఈరోజు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. కాకపోతే మీరు అయ్యే పనులన్నీ ఆగిపోయి కొంచెం టైం పట్టే అంటే మనకు ఒక 10 డేస్లో అయిపోయేది ఒక 1 మంత్ వరకు వెళ్ళొచ్చు, అలా అవుతుంది. అందుకే కొంచెం తగ్గించుకొని ఉంటే మీకు సాఫీగా పనులు అవుతాయి. ప్లస్ బిజినెస్తో కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాయండి. చూసారా ఇంతవరకు బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆ కోపాన్ని స్టబన్ నేచర్ను తొలగించుకొని మీరు ఈక్వల్గా క్లారిటీ తీసుకోవాలి, ఈక్వల్గా ఉండాలన్నమాట. ఎక్కువ ఆవేశపడద్దు, ఇది చేయొద్దు, అందరితో సఖ్యతగా మెలగండి. కాకపోతే పరిణామాలు చాలా ఇదిగా ఉంటాయి. డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే అదే మీ పైన ఏదన్నా బ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ కూడా చూపించవచ్చు, పుకార్లు లేపొచ్చు, ఎనీథింగ్ ఎంత దిగజారైనా మీకు ఏదన్నా బ్యాడ్ ఇదవుతుంది. అందుకని చూసుకొని ఉండండి. మీరు అలా చూసుకొని ఉంటే కూడా మీకు మంచి బిజినెస్ డెవలప్ ఉంటుంది, బాగుంటుంది అని ఈరోజు మెసేజ్ అండి. మెయిన్ డెవిల్ ఎనర్జీ వచ్చింది. మీ వరకు కూడా ఏమన్నా చెడు రావచ్చు, కొంచెం చూసుకొని ఉండండి అని చెప్తున్నానండి. ఏదైనా బ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం మీ కోపతాపాన్ని తగ్గించుకొని ఉండండి. చాలా గట్టిగా వచ్చిందండి మెసేజ్, కొంచెం చూసుకొని ఉండండి ఈరోజు. సో ఇదండి 24 అవర్స్ వరకు వచ్చేది. మీరు జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళతో కూడా. మెయిన్ మీరు మగవాళ్ళైతే ఆడవాళ్ళతో బీ కేర్ఫుల్గా ఉండండి. అంటే తెలియని పరిచయాలు ఉంటాయి కదా, అలాంటి వారితో దూరంగా ఉండండి. ఎందుకంటే మీ పైన బ్యాడ్గా పుకార్లో కాకపోతే బ్యాడ్ ఒక ఏమన్నా బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే మగవాళ్ళతో బీ కేర్ఫుల్. ఈ కాళ్ళలో వచ్చిన ఎనర్జీ నేను క్లియర్గా చెప్తున్నానండి, చూసుకొని ఉండండి. కాకపోతే చాలా చాలా దూరం వరకు వెళ్ళిపోతాయి. ఓకేనా? సో కమానండి, ఇదండి. ఇంతసేపు ఎందుకు చెప్పానంటే అది కొంచెం ఎనర్జీస్ కొంచెం బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటారు మీరని. అది నెక్స్ట్ అండి. మనం ఈరోజు వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. కమానండి, కరెంట్ సిచ్యువేషన్లో తను ఏం ఆలోచిస్తున్నారో అనేది చూసేసాము. అమ్మో ఏంటంటే ఫస్ట్ పాపపై మనకు చూసారా క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసింది. ఏంటో మరి ఓకే, నేను ఆ కార్డ్ తీసుకోనైనా కార్డ్ షఫల్ చేయాలి ఫస్ట్. ఈ 24 అవర్స్లో నేను చెప్పేశాను కదండి, కొంచెం చూసుకొని ఉండండి. ఓకేనా? ఖచ్చితంగా చూసుకొని ఉండాలి. ఓకే. ప్లస్ నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి. మీరు వచ్చేసి మీ ఫస్ట్ మీ పార్ట్నర్ దండి, మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి.
రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే రాధే. ఓకే అండి, ఇప్పుడు ఈరోజు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏంటో చూసేసామంటే ఓకేనా. వా 2 of Wands, 2 parties జంగ్లింగ్. కాకపోతే బిజినెస్లో కూడా మీరు ఒక బిజినెస్ స్టేబుల్గా ఉంది, షూర్గా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అంటే ఫారెన్లో అయినా ఇక్కడ ఇండియాలో మాత్రం, అంటే మీరు ఉండేది ఇండియాలో కాబట్టి ఇండియాలో మాత్రం స్టేబుల్గా ఉంది. ఫారెన్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ చేయడానికి, స్టార్ట్అప్ చేయడానికి ఐడియాలో ఉన్నారు. కాకపోతే సెకండ్ పార్టీ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. 2 parties ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. మనకు స్టార్టింగ్లోనే ఇండికేషన్ వచ్చేసింది చూడండి, అదే క్వీన్ ఆఫ్ కప్స్ అని. సో ఇక్కడ 2 parties జగ్లింగ్ ఉంది. కాకపోతే బిజినెస్ పరంగా కూడా ఇది మెయిన్ బిజినెస్దే అనుకోండి. ఫారెన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లో మీకు అవకాశాలు వచ్చాయి. కాకపోతే మీరు చేయబోతున్నారు, కాకపోతే ఆల్రెడీ మీరు ఉన్నారు, రెడీగా ఉన్నారన్నమాట. అంటే బీ ప్రిపేర్డ్గా స్టార్ట్ చేయడానికి. అదండి ఇక్కడ TOW వచ్చేసి మనకు ఇంపార్టెంట్ అండి. ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారండి. అగ్నితత్వం వచ్చేసి వావ్ మంచిగా ఎనర్జీ వచ్చిందండి. 8 of Wands కమ్యూనికేషన్ ప్లస్ మంచి ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీకు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి లెటర్ EOW అండి. ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకు సేమ్ అండి. అగ్నితత్వం అది కూడా ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. ఇక్కడ కూడా బాగున్నాయండి ఎనర్జీస్ వచ్చేసి. చూసారా ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసింది. మళ్ళీ ఇందాక మనకు వచ్చింది, నేను ఇచ్చేసాను కదా, మళ్ళీ వచ్చేసింది క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ప్లస్ మనకు ఇక్కడ వచ్చేసి QOS ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చేసి మనకు ఏంటంటే స్వార్డ్స్ ఎనర్జీ అండి. వాయుతత్వం అంటే స్పీడ్గా అనమాట. ఎక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తులారాశి వాళ్ళు వర్తిస్తారండి. ప్లస్ 7 of Wands అండి. చూసారా ఇక్కడ వాండ్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అంటే మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకునే కార్డ్స్ అనమాట. ఎట్లా అంటే అగ్నితత్వం 7 of Wands. ఇక్కడ వచ్చి SOW ఇంపార్టెంట్ లెటర్స్ అండి. సేమ్ ఇదే ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. ప్లస్ 1 more కార్డ్ ప్లీజ్, హెరిఫెంట్. ఓకే అండి, ఇవి వచ్చేసి మీ ఓకే 10 of Wands అండి. ఇక్కడ వచ్చేసి సేమ్ చాలా అన్ని వాండ్స్ కార్డ్సే వచ్చాయండి ఈరోజు. TOW ఇంపార్టెంట్ అండి. వాండ్స్ అంటే సేమ్ ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. అగ్నితత్వం అనమాట. సో బాటమ్ ఆఫ్ టెక్ వచ్చేసి చూసారు 2 of Wands వచ్చింది. మనకు అన్ని 2 వస్తున్నాయి. స్టార్టింగ్ నుండే 2 వస్తున్నాయి. ఈరోజు ఏంటో ద హైప్రిస్టెస్ ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారండి మీ పార్ట్నర్. షూర్గా కప్ పట్టుకొని ఆఫర్ చేయబోతున్నారు. ప్లస్ ఇదేంటంటే స్వార్డ్స్ ఎనర్జీ 2 of Wands అండి. మనకు వచ్చేసి అంటే ఇక్కడ చూసారా మూన్ ఎనర్జీ కూడా వచ్చేసి కళ్ళకు గంతలు కట్టుకొని 2 స్వార్డ్స్. ఎక్కడ ఎలా అది డిసైడ్ చేసుకోవాలో సతమతం అవుతున్నారు. ఇదండి వాండ్స్. ప్లస్ మనం ఈ డెక్ తోటి క్లారిటీ ఇచ్చేసానండి. 2 of Wands అండి. సో బై దిస్ 2 of Wands హియర్ ఈ టారో డెక్ నుండి నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. రాధే 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 రాధే. మీ పార్ట్నర్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. మీరు మనకు ఎనర్జీస్ క్యాచ్ అవుతాయి. రాధే 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 కృష్ణ 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 రాధే. ఓకే అండి, మనకి ఇక్కడ వచ్చి 2 of Wands అండి. 2 of Wandsని మనకు 9 of Wands క్లారిటీ ఇచ్చిందండి. సో నెక్స్ట్ వన్ 8 of Wands. అబ్బా ఏం కార్డ్స్ వస్తున్నాయి చూడండి. మీ ముందు ఇంత షఫల్ చేశానా. ఇక్కడ 8 of Wandsని 8 of Wands క్లారిటీ ఇచ్చిందండి. దిస్ వన్ చూసారా. ఇక్కడ మీరు చూసుకోండి కింద 8 of Wands, ఇక్కడ కూర్చున్న 8 of Wands. ఆ డెక్ ఈ డెక్ డిఫరెంట్, బట్ 8 Wands వచ్చాయి క్లారిటీ. చాలా చాలా బాగుంది మీ పార్ట్నర్ ఎనర్జీస్లో. అంటే తనకు స్పీడప్గా కమ్యూనికేషన్ రాబోతుంది. నేను మొత్తం స్టోరీ ఒకేసారి చెప్తాను. మంచి ఈ ఎనర్జీ అయితే సూపర్ ఎనర్జీ అండి.
ప్లస్ 8 ఆఫ్ పెంటికల్స్ అండి. 8 ఆఫ్ పెంటికల్స్ని క్వీన్ ఆఫ్ స్పాట్స్ క్లారిటీ ఇచ్చిందండి. ప్లస్ 7 ఆఫ్ వాండ్స్ని డెత్ అండి. ఓకేనా, డెత్ క్లారిటీ ఇచ్చింది. డెత్ కార్డ్ అనమాట. డెత్ అంటే ఏం భయపడే అవసరం లేదు. ద హెరిఫెంట్ని జస్టిస్ అండి. భలే వస్తున్నాయి ఇవి కార్డ్స్, యూనిక్గా వస్తున్నాయి. 10 ఆఫ్ వాండ్స్ లాస్ట్ వన్. 10 ఆఫ్ వాండ్స్ని సే 4 ఆఫ్ వాండ్స్ అండి. 4 ఆఫ్ వాండ్స్ మనకు క్లారిటీ ఇచ్చింది ఇక్కడ. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి స్టార్ అండి. ఇక్కడ చూస్తే స్టార్ ప్లస్ హెరిఫెంట్. అక్కడ హెరిఫెంట్ వచ్చింది, ఇక్కడ హెరిఫెంట్ వచ్చింది చూడండి. సేమ్ టు సేమ్. 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది చూసారా. షూర్గా మనకు స్టార్టింగ్ నుండి పాపపై వచ్చిందే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్. అక్కడ కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎనర్జీలో బాటమ్ ఆఫ్ డెక్లో అక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈ రెండు ఒకే అనమాట. డెక్ డిఫరెంట్ బట్ ఎనర్జీస్ వచ్చేసి అట్లా కరెక్ట్గా రెజ్యుమినేట్గా వస్తున్నాయి. హెరిఫెంట్ ఇక్కడ కూడా వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్, అక్కడ కూడా హెరిఫెంట్ ఉంది. ఇది చూడండి, మీరు క్లారిటీ ఇచ్చేసింది మీకు. ఎనర్జీస్ అనేది ఎంత బాగా ఇదవుతున్నాయి రెజ్యూమేట్. హెరిఫెంట్ ఇక్కడ మీరు హెడ్లైన్స్ చదువుకోవచ్చు. ఇది వేరే డెక్ కాబట్టి ఇది కూడా హెరిఫెంట్. హెరిఫెంట్ అంటే కూడా ఒక విధంగా మనకు పెళ్ళి కార్డ్ అండి. ప్లస్ గురువులు అంటారు అంటే సాంప్రదాయంగా అలాంటి కార్డ్స్ అన్నమాట మనకు వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి కూడా సేమ్ మనకు నెంబర్స్ ఆల్రెడీ చెప్పేశాను నేను. ఈ నెంబర్స్ కూడా ఇక్కడ 9 నెంబర్ ఇంపార్టెంట్, 8 డేట్ ఇంపార్టెంట్, 9 డేట్ ఇంపార్టెంట్ అండి, 8 డేట్ ఇంపార్టెంట్, ప్లస్ 13 అండి, 13 డేట్ ఇంపార్టెంట్, 11 డేట్ ఇంపార్టెంట్ అంటే 2 ప్లస్ 4 డేట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఏరీస్, లియో, సాజిటేరియస్ ఆల్రెడీ చెప్పేశాను ఇవి. ఇక్కడ కూడా అవే వర్తిస్తున్నాయి. మనకు వచ్చేసి మంత్ చెప్తున్నాను చూడండి, ఇంపార్టెంట్ మంత్స్ మేబీ. ఎందుకంటే చాలా మనకు అగ్నితత్వమే వచ్చింది కాబట్టి మంత్ కూడా మేబీ మీకు ఖచ్చితంగా రెజ్యుమినేట్ అవుతాయి. 9th మంత్ అంటే సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ప్లస్ ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్, సేమ్. ప్లస్ 11 అంటే నవంబర్ మంత్ ఇంపార్టెంట్, ప్లస్ 13 అంటే 4 ఏప్రిల్, ప్లస్ 4 ఏప్రిల్. 4444 మీకు మేబీ కనిపిస్తుండొచ్చు. ప్లస్ 88 అండి. 88 అంటే ఒక కంప్లీషన్ అనమాట. ఒక 88 కూడా మీకు మేబీ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ యూనివర్సల్ నెంబర్స్ మీరు ఎక్కడైనా షూర్గా అండి 8 నెంబర్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఉంది ఎనర్జీ. ప్లస్ మనకు 888 అండి సీరియల్ వైజ్గా. 8 ప్లస్ 10 13. ఓకే అండి, మనకి ఇక్కడ ఎనర్జీస్ వచ్చి ఎలా ఉన్నాయంటే అక్కడ మీ పార్ట్నర్ షూర్గా 2 పార్టీస్ జగ్లింగ్ అవుతున్నారండి. బిజినెస్ పరంగానైతే నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఫారెన్ రిలేటెడ్ కూడా ఒక బిజినెస్ స్టేబుల్గా బాగుంది. ఇంకోటి డెవలప్ చేయడానికి ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో ట్రై చేస్తున్నారు. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మేబీ ఫారెన్లో అది అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అక్కడ ఫారెన్ రిలేటెడ్ తనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే తను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. మీకు ఎలా రెజ్యూమినేట్ అలా తీసుకోండి. బట్ ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ పర్పస్గా కాకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి. సో 2 ఆఫ్ వాండ్స్ అంటే మీ పార్ట్నరు 2 పార్టీస్ జగల్ చేస్తున్నారు. ఒక పార్ట్నర్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంటే తన కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లస్ అది కూడా ఎందుకంటే తనకు అక్కడ అన్నీ ఉన్నాయండి. కానీ చూసారా ఈ కార్డ్ వచ్చేసి ఎలా దిగాలుగా కూర్చున్నారో నేను కార్డ్స్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ 2 వాండ్స్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉంది, ఇంకో దాన్ని పట్టుకొని ఉన్నారు. అంటే ఇంకో వెయిటింగ్ లిస్ట్ అనమాట. ఇక్కడ బిజినెస్ పరంగా ఇక్కడ చేయాలి, ఫారెన్ రిలేటెడ్ ఎక్కడ చేయాలి, గ్లోబ్ ఉంది చూడండి ఎక్కడైనా చేయాలని. ఇంకోటి ఏంటంటే 1 పార్టీ ఉంది తొందర, అంటే ఇంకో పార్టీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసారా అక్కడ అన్నీ ఉన్నాయి. బట్ ఎలా దిగాలుగా ఉన్నారు చూడండి. అంటే డిసిజన్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే అక్కడ అన్నీ ఉన్నాయి, తానుండే ఫ్యామిలీ చోట అన్నీ ఉన్నాయి. బట్ ఏదో లేమితనము ఆలోచన, ఏదైనా ఫేస్ చేయాలి, వెళ్ళాలి, ఖచ్చితంగా ఫైట్ చేయాలి, అంటే ఎలా అయినా సాధించాలి అనేది ఆలోచన ఉంది. దేన్నైనా ధీటుగా ఎదుర్కొంటే ఆలోచన ఉంది. కానీ మళ్ళీ సందిగ్ధ అవసరం, వెళ్ళాలా వద్దా. గడప వరకు వెళ్ళి మళ్ళీ గడప బయటికి కాలు పెట్టే లోపలే అంటే నేను చెప్తున్నాను అమ్మ వద్దు లే అని వెనక్కి తగ్గుతారే అలా అనమాట. అన్నీ ఉన్నాయి కానీ అక్కడ
ఒకటే ఆలోచనలో పడ్డారు, సందిగ్ధంలో పడ్డారు. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్కి కమ్యూనికేషన్ తను మీ వైపు రావాలని స్పీడప్ 8 ఆఫ్ వాండ్స్ని 8 ఆఫ్ వాండ్సే క్లారిటీ ఇచ్చిందండి. రేర్ అనమాట అలా రావడము. తన అక్కడ మీ కొరకు ఎలా అంటే అసలు ఏమంటే నిప్పు రవ్వల మీద ఉన్నారంటారే అలా ఉన్నారండి. అంటే అక్కడ తనకు వచ్చే పరిస్థితి లేదు. బట్ మీ వైపు కమ్యూనికేషన్ స్పీడప్గా ఇప్పుడుంటే ఇప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోయి వస్తానంటారే అలా ఉన్నాయి తన ఎనర్జీస్ అనమాట. ఇట్లా మీ కొరకు ఇట్లా అదే రెక్కలు కట్టుకొని వాలిపోవాలి, ఇప్పుడే ఉంటే మీ దగ్గరకు వచ్చి వాలిపోవాలన్నంత ఇదిగా ఉన్నారు. కమ్యూనికేషన్ స్పీడప్గా మీ వైపు రాబోతుంది షూర్గా. 8 days అంతే అండి. 8 days 8 hours మేబీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా రావచ్చండి. అంతే ఎనర్జీస్ అంత ఇదిగా వస్తున్నాయి. వాటికి 8 ఆఫ్ వాండ్స్ని 8 ఆఫ్ వాండ్స్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఎనర్జీస్ అనేది చాలా స్పీడప్గా రాబోతున్నాయి మీ వైపు. ప్లస్ అక్కడ వచ్చేసి మీకు బిజినెస్ పరంగా చూసి కూడా మీ పార్ట్నర్కి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. అంటే అందులో తాను ఇప్పుడు ఈ టైంలో మంచి టైం అండి, గోల్డెన్ టైం అనమాట. తన స్కిల్స్ని తన మొత్తం తన అనుభవాన్ని మొత్తం అందులో పెట్టి తన ఇష్టమున్న ఫీల్డ్ని ఎంచుకొని చేస్తే అది ఇంకేంటంటే ఉన్నదాన్ని వదులుకొని కాదండి. ఇక్కడ మెసేజ్ వచ్చేసి ఉన్నదాన్ని అలా పెట్టేసి వచ్చే అవకాశాలను కూడా ఉపయోగించుకుంటే ఒక మంచి గ్రోత్ ఉందండి. సూపర్గా ఉంటుంది లైఫ్, అలా ఉంటుంది. సో మీరు తెలిసిన వాళ్ళైతే ఫాలోఅప్ చేయండి. ఉన్నదాన్ని వదులుకొని చేయడం కాదు, ఉన్నదాన్ని అలా పెట్టేసి వచ్చే ఆపర్చునిటీస్ని మీరు ట్రై చేస్తే మంచి గ్రోత్ అప్ ఉంటుంది. గోల్డెన్గా ముందుకు అవుతుందండి మీది. గోల్డెన్గా మీరు దారి బంగారు దారి అలా ఏదో అంటారే కానీ అది అంటే మంచి సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆపర్చునిటీస్ షూర్గా మీ వైపు వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ తను ఎలా ఉన్నారంటే ఇప్పుడు మొత్తం మీద మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇక్కడ వచ్చేసి చాలా మీ కొరకు ఎదురు చూస్తున్నారు. మీ వైపు రావడానికి తనకు టైం లేదండి. ఇక్కడ సూటిగా చెప్పేస్తున్నాను. ఎందుకంటే అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది. తను పెంటికల్స్ మీదనే అంటే వర్క్ లోడ్ చాలా ఉంది, తనకు టైం దొరకట్లేదు. అక్కడ మీ వైపు రావాలని డిసైడ్ చేసుకుంటున్నారు. బట్ వచ్చే పరిస్థితులు లేవు అక్కడ, అలా ఉందన్నమాట. స్పీడప్గా రాబోతున్నారు, రావడానికి సాయ శక్తులా ట్రై చేస్తున్నారు, వస్తారు కూడా. బట్ అలా పరిస్థితి అక్కడ అలా ఉందన్నమాట. వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. ఎలా అంటే క్వీన్ ఆఫ్ స్పాట్స్ అక్కడ కూడా ఎలా అంటే మీ వాండ్స్ అంటే అక్కడ మీ కాదండి, మీ పార్ట్నర్ వాళ్ళ మేబీ ఫ్యామిలీ ఉండొచ్చు. కాకపోతే క్వీన్ ఆఫ్ స్పాట్స్ అంటే ఒక లేడీ అండి. మేబీ పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ వైఫ్, అదర్వైజ్ వేరే ఎనర్జీస్ అంటానండి. నేను థర్డ్ పార్టీ అన్నాను, నాకు అలా ఇష్టం ఉండదు థర్డ్ పార్టీ అనడం. వేరే ఎనర్జీస్ అంటే ఇతరులు కూడా మేబీ ఉండొచ్చు మీ వైఫ్. కాకపోతే వేరే ఎనర్జీస్ అంటే వాళ్ళ మదరు ఫాదరు పెళ్ళి కాని వాళ్ళైతే అలా అనమాట. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ వైఫ్ ఆబ్వియస్లీ అని. అలాంటి లేడీ మాత్రం ఉంది, షూర్గా ఉంది. తను ఎలా అంటే స్ట్రిక్ట్, ఫేస్ టు ఫేస్ ఏదున్నా కట్టు అని మాట్లాడేస్తారే. ఫస్ట్ మాట్లాడే ముందు చేతిలో కత్తి పట్టుకొని అలాంటే ముక్కి సూటిగా మాట్లాడేస్తారు. ఎవరికి ఏం నొచ్చుకుంటున్నా ఏందో తనకు పట్టు ఉండదు. అదంతా ఐ డోంట్ కేర్ అంటారు. అలాంటి పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి ఏంటంటే మొత్తం మనీ మైండెడ్ అనమాట. ఆ మనీ అర్న్ చేయాలి. మీ పార్ట్నర్ ఎంత అర్న్ చేసి పెట్టినా తనకు సంతృప్తి ఉండదు, ఏం ఉండదు. తన ఊరికే మాట్లాడడం అదే సరిపోతుంది. దానివల్ల తన ఇది చూసారా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ స్వాడ్ పట్టుకుందా, కట్ ఎలా ఉంటుందంటే ఇట్లా షార్ప్ అనమాట అన్నింటిలో. ప్లస్ దానివల్ల అంటే తను మనీ మైండెడ్ అండి మొత్తం మీద. మీ పార్ట్నర్ వచ్చేసి ఇప్పుడు అవకాశాలు వచ్చాయి అన్నాను కదా, అవకాశాలు వాటిని ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే తను ఆల్రెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి. అంటే ఫ్యామిలీ కొరకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకైతే అంత ఇవ్వరండి. మీరు నొచ్చుకున్నా నో ప్రాబ్లం, కానీ మీరు అంతలా ఆలోచించి 24/7 మీ బ్రెయిన్లో తనే ఉంటారండి. ఇక్కడ కార్డ్స్ ఎనర్జీస్ వచ్చి ఆల్రెడీ రెజ్యూమినేట్ అవుతుంటాయి. అంతలా మీరు బీ హార్ట్గా తనని లైక్ చేస్తారు. తను దూరంగా ఉన్న మీ బ్రెయిన్లో తనే తిరుగుతుంటారు. అది షూర్ 100% చెప్పగలుగుతాను నేను. అది మీకు కూడా తెలుసు. మీకు ఈ పాయింట్ రెజ్యూమినేట్ అయితే మీరు కమెంట్ బాక్స్ కూడా తెలిపొచ్చండి. అలా ఉంది. కానీ తను మాత్రం అక్కడ ఆ పర్సన్తో ఎనీథింగ్ ఫ్యామిలీ అయినా పర్సన్ అయినా వాళ్ళ నేచర్కు కూడా
ఇదయ్యి అంటే నొచ్చుకోని ఎందుకు ఊరికే తనతో పెట్టుకోవడం తగాదా అని వర్క్ లోడ్ ఎక్కువ చేసుకొని తన స్కిల్స్ని తన టాలెంట్ని చాలా అంటే ఆ వర్క్లోనే మునిగిపోతున్నారండి. అంటే మొత్తం ఫ్యామిలీ కోసమే అనమాట అది. ఎంత ఓవర్ టైం తీసుకొని చేయడము, తన ఆరోగ్యం కోసం కొరకు కూడా ఆలోచించుకోరండి. వర్క్ 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 అంతే, ఇంకా వర్క్ తప్పిసి ఇంకోటి ఉండదు. మొత్తం ఆ మిషనరీ ఉంటుంది, అలా వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు అక్కడ. అదే అండి. ప్లస్ ఇంకేంటంటే తనను తను రక్షించుకోవడానికి అంటే అక్కడ మీ వైపు రావడానికి కూడా అక్కడ ఆ పాటను చెప్పాను కదా, కట్టు ఏంటి ఏమనంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారే, ఎలా అంటే అక్కడ మగవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఎనర్జీస్ చెప్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటారో చెప్తున్నాను. ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, నేను ఒక న్యూస్లో చూశానండి. అది కండక్టరు సంథింగ్ ఎవరో ఏదో అంటే ఏమన్నారో అది నాకు తెలియదు. కండక్టర్ కూడా డ్రైవ్ చేస్తుంటేనో సంథింగ్ ఏదో అయితే లేడీ అండి, ఆ లేడీ కండక్టర్ని కాలర్ పట్టుకొని నీళ్ళు తీసి కొట్టేస్తుందండి. నేను షాక్ అయ్యాను, ఏంటి అంటే కొంతమందికి ఎనర్జీస్ అలా ఉంటాయన్నమాట. అలాంటి పర్సన్ అనమాట. కట్టు ఎవరిని నేను సంబోధించట్లేదు, జస్ట్ మీకు తెలియాలి ఎలా ఉంటారంటే అక్కడ ఆడ మగ అని ఉండదు, వాళ్ళ లోపల అలా ఎనర్జీస్ ఉంటాయంట. మేల్లో ఫీమేల్లో మేల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. అలా అంటే కొంతమంది ఆడవాళ్ళైనా వాళ్ళ లోపల ఆ పౌరుషం, అది ఆ కోపం అనేది ఉంటుందన్నమాట. అలా అనమాట ఇక్కడ ఈ లేడీ వచ్చేసి ఎవరికి భయపడదు, కాలర్ పట్టుకొని నిలదీసేస్తుంది, అలా ఉంటుంది. సో దానివల్ల మిమ్మలను మీ విషయం ఏమైనా తెలిసినా అక్కడే డేంజర్. అంటే తెలుసు కదా, అంత కత్తి తీసుకొనే ఉంటుంది చేతిలో ఎప్పటికీ. అని అంటావా పీక కోసేస్తా అంటారే, అంటే పీక కోయడం కాదు, అంటే అలా టార్చర్ చేసేస్తుంది మాటలతో. కాకపోతే అందరి ముందు అరిచేయడం, గోల చేయడం అలా ఉంటుందంట వాళ్ళ నేచర్. ఎలా ఇంటి పరువు ఎలా ఉంటుంది, హస్బెండ్ అంటే బాగుండదు అందరి ముందు, అది ఏమి ఉండదు వాళ్ళకి. ఏంటి అని వీధిలో పడి అరుస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు ఇంట్లో ఉన్న అరుస్తూ ఉంటారు. మీ పర్సన్ అలా కాదు, కొంచెం సొసైటీ కాన్షియస్ ఎక్కువ, ఎవరేమనుకుంటారో మనం చూసుకొని ఉండాలి అలా పర్సన్. తను అలా కాదు, గబా అరవడం అలా ఉంటుంది. ప్లస్ అక్కడ మీ సిచ్యువేషన్ మీది కనుక మీ వైపు వస్తే తనకి ఏదైనా మెసేజ్ ఏదైనా తెలిసినా పెద్ద హెడేక్ అని తను చాలా కేర్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. తను రక్షించుకుంటున్నారు, మిమ్మల్ని కూడా రక్షిస్తున్నారండి. ఇక్కడ చూసారా, ఎన్ని వచ్చినా కానీ అందరితో ఎన్ని స్ట్రగుల్స్, ఎంతమంది ఎవరు వచ్చినా తను రక్షించుకుంటున్నారు, మిమ్మల్ని కూడా రక్షిస్తున్నారు. ఎందుకంటే మీ వైపు ఎందుకో రావట్లేదంటే ఏదైనా కమ్యూనికేషన్ ఏదైనా చేసినా తను క్యాచ్ చేసేస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలా మీ వైపు రాకపోవడానికి కూడా కారణం అది. మీకు జనరల్ రీడింగ్ ఎంత మీకు రెజ్యూమినేట్ అయితే అదే తీసుకోవాలండి. బట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ వచ్చేసైతే బాగా అక్కడ చూసారా, ఎన్ని అంటే మన తలకు మించిన భారాన్ని మోస్తున్నారండి. అక్కడ వేరే వాళ్ళు కూడా చేసే పనులు కూడా తన భుజాల మీదనే వేసుకొని చేస్తున్నారు. అంటే అందరిది ఓవర్ బర్డన్ అయిపోతుంది తనకి. ఇక్కడ చూసారా, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, ఓవర్ బర్డన్ అయిపోతుంది. చాలా నేను చెప్పాను కదా, వర్క్ హాలిక్ అయిపోయారు తను. అసలు మొత్తం బ్రెయిన్ అంతా మొత్తం వర్క్ ఫ్యామిలీ అది అంటే ఆమె నేచర్తో తను ఫెడప్ అయిపోయారు. ఇక ఎలా అంటే మొత్తం తను ఈ నైట్ మీకు చూసారా, నైట్ టైంలో ఎలా ఉంటున్నారంటే డే అంతా వర్క్ లోడ్ చేసి అలసిపోతారు. ఇక ఎందుకంటే ఏదన్నా తను ఒకటంటే 100 మాటలని వదిలేస్తుంది. అంటే కొంతమంది ఉంటారండి, తన నోటికి వెళ్ళే కన్నా మన పని మనం చేసుకొని ఆ టైంకి వెళ్ళి తిని పడుకుంటే బాగుంటుంది అనే నేచర్లో ఉంటారండి. అలా ఉంటుంది కొంతమందిది. సో అలా ఉంది మీ పార్ట్నర్తో కూడా. నైట్లో చూసారా ఏకాంతంగా భగవంతుని ప్రార్థిస్తున్నారండి. భగవంతుడా, నేను ఈ పరిస్థితులను ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, తనను అక్కడ కమ్యూనికేషన్ లేకుండా తనని బాధ పెడుతున్నాను, తను ఏమనుకుంటుందో ఏమో. ఇక్కడ చూస్తే ఈ పర్సన్ చాలా స్ట్రిక్ట్ పర్సన్, ఏదున్నా గోల చేసేస్తుంది అని ఆ భగవంతుని నేను ఇక ఏం చేయలేను అని. ఇక్కడ చూసారా, తన కత్తి 4 of Wands అనమాట. తన కత్తి చేతిలో ఉన్న కత్తి కూడా కింద పెట్టేశారు. అంటే ఇక నేను ఏం చేయలేను ఈ పరిస్థితిలో, నువ్వే ఆదుకోవాలి, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే మార్గం చూపించాలని భగవంతుని ఏకాంతంగా వెళ్ళేసి ప్రార్థించుకుంటున్నారు. దాని ద్వారా కూడా మన
ఒక గురువుల ద్వారానో కాకపోతే యూనివర్సల్ ద్వారానో తనకు కూడా అవేకినింగ్ అయిందండి. అవేకినింగ్ అంటే ఒక సలహా చెప్తారు కదా, ఇలా ఉంది, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా టైం బాగాలేదు, నేను ఎలా చేయాలి అని గురువుని వాళ్ళని కనుక్కున్నారు. అంటే కొంతమంది టైం బాగాలేకున్నా ఏది చేస్తే ఏంటి అని కులగురువుల దగ్గరికి అలా వెళ్తారు కదా, వెళ్ళారు, మార్గదర్శనం తీసుకున్నారు. వాళ్ళు కూడా మీకు సపోర్ట్గానే చెప్పారండి. ఇప్పుడు వచ్చేసి ఎనర్జీలో ఎలా ఉన్నారంటే గతంలో అయినవన్నీ ఎవరితో అయినా పోట్లాడి తన్ను రక్షించుకుంటూ మిమ్మల్ని కూడా రక్షించుకుంటూ ఆ పాతవన్నీ అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, మిమ్మల్ని చులకనగా చూడమనో అవన్నీ కూడా తను అక్కడ మిమ్మల్ని ఎంతలా స్టబన్ బాధ పెట్టించేశారో అవన్నీ కూడా అక్కడ తను ఫైట్ చేస్తున్నారండి. అంటే తను అన్నీ ఎదుర్కొంటున్నారు. ఆ థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని ఎంత బాధ పెట్టి, ఎంత క్షోభ పెట్టి, మిమ్మల్ని ఎంత నెగ్లెక్ట్ చేశారో సేమ్ అవే సిచ్యువేషన్స్ తను ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తనకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి అక్కడికి వెళ్ళారు కదా, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మీకు ఎలా నెగ్లెక్ట్ చేశారో వాళ్ళ పర్సన్ తనను అలా నెగ్లెక్ట్ చేసి ఇన్సల్ట్ చేసుకుంటూ సూటిమోటి పాటలతో గుచ్చేస్తుంది. అంటే కర్మ రిటర్న్ బ్యాక్. మిమ్మల్ని ఎలా ఇచ్చేసారో సేమ్ యూనివర్సల్ తను కూడా అలా పరిస్థితులను క్రియేట్ చేసింది. అంటే కర్మ అండి, అంతే, ఫేస్ చేయాల్సిందే, వాళ్ళు చేసిన దానికి ఫేస్ చేయాల్సిందే, ఇప్పుడు చేస్తున్నారు. సో మీరు తన వరకు వెళ్ళడము, ఏదో మనసాగలేక వెళ్ళి కమ్యూనికేషన్ చేయడం ఏమీ చేయొద్దు. తన కర్మను తను అనుభవించండి. అనుభవించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అయితే ఆ కర్మ మళ్ళీ అక్కడే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎవరి కర్మ వాళ్ళ అయిన తర్వాతనే మీ వైపు వస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు చేసినవన్నీ ఇప్పుడు తను అక్కడ అనుభవిస్తున్నారు. అదంతే అండి. అందుకే ఎవరిని వాంటెడ్లీ ఇది చేయొద్దు. కర్మ రిటర్న్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల తను రియలైజ్ అయ్యారు, అబ్బా నేను తనను ఒప్పించి ఇచ్చేసాను, తనను కాదనుకొని ఇక్కడికి వచ్చినా నాకు అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇంకా ఘోరంగా తను ఎంత బాధపడ్డదో అని ఇప్పుడు మీ పరిస్థితిని తను రియలైజ్ అవుతున్నారండి. అప్పుడు తనకి ఏమి లేవు, నువ్వేంటి, నువ్వు ఇలాగే నా వెనకాల మలబడతావు, నువ్వు లేకుంటే నాకు అక్కడ లేరా, ఇక్కడ లేకుంటే అక్కడ లేకుంటే ఇక్కడ, ఫుట్బాల్ అంటారే అక్కడ ఆట ఆడుకున్నారు. కానీ మీరేంటంటే కొంచెం మెతక మనుషులు, ఇక్కడ కాదు, ఇక్కడ స్వాడ్ అంటే కత్తి అనమాట. అక్కడ మీరు మాత్రం ఒక పెన్ మోడల్ అనుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానంటే అంత స్మూత్ నేచర్, డెలికేటెడ్, సెన్సిటివ్ పర్సన్ మీరు. తను అలా కాదు. ఇప్పుడు డిఫరెంట్ ఏందనేది తనకు తెలిసింది. మీరు ఎంతలా నొచ్చుకున్నారో, తనని ఇక్కడ టార్చర్ చేస్తుంటే మీరు ఎంతలా బాధపడ్డారో అవన్నీ చేసుకుంటూ నైట్ ఆల్ నిద్ర లేకుండా ఆ దేవుని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు రియలైజింగ్కి ఏమొచ్చానంటే గతంలో జరిగినవన్నీ డెత్ ఇక వద్దు, పాపం నేను తను చాలా నొప్పించాను, అందుకే దేవుడు నన్ను కూడా వదలలేదు, నన్ను కూడా అదే బాధ పెడుతున్నాడు అని తనలో తను ఇట్లా కృషించిపోతున్నారండి. ఇప్పుడు డిసైడ్ అయ్యారు. అంటే తెలిసింది, తనకు రియలైజ్ అయ్యింది, గతంలో అవన్నీ డెత్ చేసి న్యూగా నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను, నేను జస్టిస్ ఇస్తాను. ఇక్కడ చూడండి జస్టిస్ వచ్చిందా, ఎవ్వరు ఏమన్నా థర్డ్ పార్టీని కూడా ఖాతరు చేయని ఇప్పుడు అన్న లెవెల్లో ఉన్నారనమాట. ఆ స్ట్రెంత్లోకి వచ్చారు. తనతో అయినా పోట్లాడి మీకు న్యాయం చేయాలనే దాంట్లో జస్టిస్ చూసారా, జస్టిస్ కార్డ్ వచ్చిందంటే అదే అండి. మీకు ఆ యూనివర్సల్ ద్వారా కూడా మీరు పడ్డ బాధ, మీ క్షోభ అవన్నీ యూనివర్సల్ కూడా చూసింది. తనకు కూడా కర్మ వచ్చింది, తను కూడా రియలైజ్ అయ్యారు. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదంటారే, అలా ఉంటుందన్నమాట. బావిలోకి దిగితే కానీ లోతు తెలియదు, గట్టు మీద ఉండి చాలామంది చాలా మాట మాట్లాడతారంటారే, సేమ్ అలాగే అయింది. తను ఇప్పుడు బావిలో పడ్డారు, ఇప్పుడు తెలిసింది. ముందు మిమ్మల్ని తోసేశారు, అప్పుడు మీ బాధ ఏంటో తనకు తెలియలేదు. ఇప్పుడు బావిలో ఆ యూనివర్సల్ తనను పడేసింది. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ప్లస్ గతాన్ని అంతా మర్చిపోయి మీ వైపు కమ్యూనికేషన్, అందుకే మన కమ్యూనికేషన్ కార్డ్ ఎంత స్పీడప్గా వచ్చింది చూసారా. నేను అనలేదా రెక్కలు కట్టుకొని మీ వరకు వాలిపోవాలని అన్నానా, ఎనర్జీస్ చూసారా కరెక్ట్గా రెజ్యూమినేట్ అలా ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితులు కొంచెం ఫ్యామిలీ అనుకుంటాను, అక్కడ తనకు రావడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. బట్ కమ్యూనికేషన్ వస్తుంది విత్ ఇన్ 8 days 8 hours. మేబీ మీరు వీడియో చూసేటప్పుడే ఎనర్జీస్ ఈజీగా మీకు క్యాచ్ అవుతాయి. 8 minutesలో కూడా రావచ్చండి ఈ వీడియో చూసినప్పుడు. అలా ఉన్న ఎనర్జీస్ రియలైజ్ అయ్యారు. గతంలో అన్నీ డెత్ చేసేసి, అంటే గతంలో మీతో ఎలా ప్రవర్తించారు ఏంటి అదంతా అలా ప్రవర్తించకుండా ఒక మంచిగా ఉండే విధంగా,
అంటే గుడ్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి మీతో. మీకు ఏదైనా చేస్తే యూనివర్సల్ నన్ను వదలదు, నాకు కూడా లెసన్స్ నేను కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఒకరి మనసును బాధపడితే మనం కూడా ఆల్రెడీ అవి ఫేస్ చేయాలి, కర్మ అనుభవించాలి అన్న జోడ్లోకి వచ్చేసారండి. సో ఇలా ఉన్నాయండి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్, చాలా బాగున్నాయి. యూనివర్సల్ కర్మ రిటర్న్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనము అనుకోవద్దండి, ఒకరు మనను నొప్పిస్తే కక్షలు అవి అంటారే, వాడు అలా చేసిండు, నేను ఇంకో చేసి వాడిని ఎలా అయినా నొప్పిస్తాను, బాధ పెడతారు, నువ్వు అలా చేసావా, నీ పైన కక్ష సాధింపులు, పగలు, ఇంకేదో అంటారే పగలు, ప్రతీకారాలు అంటారే, అలా ఉండదు. ఎవరి కర్మ వాడిని మనము అది యూనివర్సల్ పని అండి, ఆ దేవుడి పని దేవుడు చేస్తాడు. మనం ఎవరి కర్మను మనం వాళ్ళకి చేసే అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. మన కర్మ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ కర్మ అనేది దేవుడు చూసుకుంటాడు. మనం చేసే అవసరం లేదు, మన కర్మ ఏందో మనం క్లియర్గా కరెక్ట్గా చేస్తే సరిపోతుందండి, ఓకేనా. అందుకే కర్మ అనేది మన పర్ఫెక్ట్ మనం చేయాలి. మిగతా వాళ్ళ కర్మ, వాళ్ళు పాపాలు చేసినా ఏం చేసినా యూనివర్సల్ చూసుకుంటుంది. అందుకే వేరే వాళ్ళపైన మన ద్వేష, ప్రతీకారము, ఏ గజ్జెస్ పెంచుకోవద్దండి, వదిలేసేయాలి. ఓకే, నీ కర్మను అనుభవిస్తావు, అవన్నీ చూసుకోవడానికి మనకు దేవుడు ఉన్నాడు, 100% ఉన్నాడండి. 100% ప్రతి ఒక్క చిట్ట అన్నీ రాసి ఉంటాయి. ప్రతి ఒక్కరికి సీసీ కెమెరాసే ఉంటాయండి. మనం ఏమనుకోద్దు, ఎవరు చూసినా అనుకోద్దు. ఆఫ్టర్ ఆల్ మనము తను సృష్టించిన సృష్టిలోని ఒక రిమోట్ నొక్కితే మనకి ఏసీ ఆన్ అవుతుంది, టీవీ ఆన్ అవుతుంది, ఎక్కడో ఉండే వాషింగ్ మిషన్స్ ఆన్ అవుతాయి. మనం సృష్టించిన సృష్టికర్తకి ఎలా ఉండాలని, మన పైన తన సిస్టమ్ ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరి కర్మ చీమ చిటుకు తనకు అక్కడ అన్నీ తెలిసిపోతాయి, అలా ఉంటుంది. అందుకే మనం ఎవరిపైన కక్షలు, కార్పణ్యాలు ఏది పెట్టుకోవద్దండి, వదిలేసాలి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మన కర్మ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకు కూడా బాగుంటుంది. వేరే వాళ్ళది వదిలేసేయండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం అనేది కరెక్ట్గా చేయాలి, హానర్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. మన ధర్మాన్ని మనం చేయాలండి. ఆ దేవుడు మనకి ఏది ఇచ్చిండో అది చేయాలి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద టుడే అండి. ఇది వచ్చేసి మీ పార్ట్నర్స్ ఎనర్జీ అండి. నాకు ఫ్లోలోకి వెళ్తే ఇది చెప్పడమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనకు మెసేజెస్ అండి. మళ్ళీ మీరు మెసేజ్ చేయలేదని అంటారు, జస్ట్ ఒక 5 మెసేజెస్. మీ పార్ట్నర్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి, తన కూడా రాబోతున్నారు, ఖచ్చితంగా 2 వచ్చాయంటే వస్తాయండి. వాళ్ళు ఎంత ఏమన్నా మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టినా అండి, మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఏదో నువ్వు అన్నావు కదా, నేను నీతో మాట్లాడాను, అది ఇది చేయదండి. మీ కర్మ మీరు మళ్ళీ బ్యాగేజ్ పెట్టుకోవద్దు, స్మూత్గా పొలైట్గానే బిహేవ్ చేయాలి, ఓకేనా. ఇందాక చెప్పింది అదే, ఎవరిపైన కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఏది పెట్టుకోవద్దండి. అన్నీ చూసేవాడు భగవంతుడు ఉన్నాడు. అందరికీ అన్ని కర్మలు చిట్టా మొత్తం తన దగ్గర ఉంటుంది. మనది మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకేనా. సో అండి, అంతా కర్మ రిలేటెడే అండి, ఆటంతా మొత్తం. ది టైమింగ్స్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అస్. ఇప్పుడు మన ఇద్దరికి మన టైము బాగాలేదు, అదే అక్కడ బాగా స్ట్రగుల్ చేస్తున్నారు అన్నాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, జాబ్ వల్ల, అంటే బిజీనెస్ అన్నాను కదా. వర్క్ హాలిక్ అండి, పర్సన్ ఆటోమేటిక్గా 100% వర్క్ హాలిక్. తను డబ్బులన్నా కొంచెం మక్కువే, ప్లస్ వర్క్ హాలిక్ అంటే వర్క్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు తను. అది అందుకనే సారీ, ది టైమ్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అస్ అంటున్నారు. 1 minute. ఓకే, నెక్స్ట్. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. అదే మీరు కరెక్ట్గా మంచిగా ఉన్నప్పుడు మేబీ మీరు సాంగ్స్ ఏవో సెండ్ చేసుకొని ఉంటారు. సో ఆ సాంగ్స్ వినగానే మీరు గుర్తొస్తారు, మీరు ఆ సాంగ్స్తో మాట్లాడినట్టు మీరే గుర్తొస్తున్నారు అని చెప్తున్నారు. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. చూసారా, కరెక్ట్గా వచ్చినాయి. ఇదంతా నా ఫాల్టే, బట్ నేను బ్లేమ్ చేశాను అంటే తన నేచర్ అలా ఉందని చెప్పాను కదా ముందు స్టార్టింగ్లో. తను ఒక ఈగో పర్సన్ అండి, అందుకే తనకు కర్మ వచ్చిన తర్వాత
అది అనుభవించిన తర్వాత అలా ఉండొద్దు అని నేర్చుకున్నాను అన్నాను. ఇట్ వాజ్ మై ఫాల్ట్. అసలు ఇదంతా ఫాల్ట్ నాదే అని నాకు తెలుసు, బట్ నిన్ను బ్లేమ్ చేశాను అని అంటున్నారు. రియలైజ్ అయ్యారు, అదే చెప్పాను కదా. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీఆర్ అపార్ట్. అదే సోల్ కాంటాక్ట్ అండి ఇది కూడా. ఐ ఫీల్ యూ ఈవెన్ టు. ఎక్కడైనా నువ్వు అంత దూరంగా ఉన్నా నువ్వు నా శరీరంలో ఒక పార్ట్ లాగానే అనిపిస్తుంది. అంటే నన్ను నేను కోల్పోయాను అనిపిస్తుంది నీతో దూరంగా ఉంటే అంటున్నారండి. చాలా బాగా ఇస్తున్నారండి మెసేజెస్ వచ్చి. ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫర్ యూ. చూసారా, అదే స్టార్టింగే వచ్చిందే కార్డు. మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరే వస్తారు అని వెయిట్ చేస్తున్నారు. తను డిసైడ్ అయ్యారు, కానీ పర్ఫెక్ట్గా వెళ్ళాలా వద్దా అని వెనుకం చేస్తున్నారు. ఎందుకంటే మీరే ఒక సిగ్నో ఏదో మెసేజ్ ఇస్తే తనకి ఇంకా అది ఈగో అనేది తనకు ఇది కాదు కదా, మీరే వచ్చినట్టు. తను వస్తే నాకే అవసరం ఉంది, నేనే సరెండర్ అయ్యానని ఒక అపోహ ఉంటుంది తనకు. అలాంటి పర్సన్ అనమాట. నేనే లొంగాల, తను లొంగి తనే ఫస్ట్ మెసేజ్ చేస్తే అప్పుడు నేను క్లియర్గా వెళ్ళొచ్చు, ఏ దారి అడ్డంకు ఉండదు అనే వేలో ఆలోచించారంట. అందుకే నువ్వేదైనా మెసేజ్ ఫస్ట్ లాగా అలా ఇస్తే బాగుంటుండే, నేను గబాల్లో దూకేస్తుండే అని అంటున్నారు. ఐ నో ఎక్స్ట్రీమ్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. అదే నాకు తెలుసు నేనేం చేస్తున్నాను అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ప్లస్ థర్డ్ పర్సన్ ఉన్నాను అన్నారు కదా. తనతో నేను చెప్పానా, తను రక్షించుకుంటున్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు, అందుకే మీ వైపు రావట్లేదు. అదనమాట తను చెప్పేది. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అని అంటున్నారు. ఐ రిగ్రెట్ లేయింగ్ టు యూ. నేను నీకు అబద్ధాలు చెప్పాను కొన్ని, దాని కొరకు నాకు కొంచెం ఫీల్ అవుతున్నాను అంటున్నారు. యు వేర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. లాస్ట్ మెసేజ్ అండి, మంచి మెసేజ్ ఇచ్చారు. యు వేర్ ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. అక్కడ ఎంతున్నా ఏమున్నా సంతృప్తి లేదని ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఇప్పుడు లాస్ట్ మెసేజ్లో స్టోరీ మొత్తం చెప్పేశారు చూడండి. తను యు వేర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నా మొత్తం ఇప్పటి వరకు నా లైఫ్ గడిచిన లైఫ్లో నువ్వు నాకు దేవుడిచ్చిన ఒక అమూల్యమైన వరానివి, అమూల్యమైన వరం, అమూల్యమైన దానివి అని చెప్తున్నారు. అదండి తను వచ్చే మెసేజెస్ వచ్చేసి బాగున్నాయి మెసేజెస్. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనం బాబా ఒరాకిల్ కార్డ్ నుండి ఒక్క మెసేజ్ చూసేసామండి. బాబా ఈ పరిస్థితిలో మనకు బాబా ఇచ్చే మెసేజ్ ఏంటో చూసేసామండి. ఓం సాయిరామ్ 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 సాయిరామ్. ఓన్లీ వన్ కార్డ్ బాబా, ఓన్లీ వన్ కార్డ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సాయిరామ్. మార్గము. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గముగా ఉపయోగిస్తాను. బాబు ఇంత బాగా బ్యూటిఫుల్ మెసేజ్ అండి. ఇక్కడ చూసారా, ఇది కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. వైట్ హార్స్ చూసారా, వైట్ హార్స్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? హార్స్ ఎంత వేగంగా పరిగెత్తుతుందో. వైట్ హార్స్ అంటే సక్సెస్, ఒక అబెండెన్స్, స్పీడప్, వారికి ఏదున్నా ఆగదనమాట. హార్స్ ఎంత వేగంగా పరిగెత్తుతుందో మీ పనులు కూడా అంత వేగంగా అవుతాయి అని ఇండికేషన్ అనమాట. వైట్ హార్స్ అంటే మార్గం, అంటే ఒక వే. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను అంటే బాబా ఎంత మంచి మెసేజ్ ఇస్తున్నారు చూడండి. నేను మిమ్మల్ని అంటే ఆ యూనివర్సల్, ఆ బాబా మనందరినీ ఒక క్రియకు మార్గముగా, ఒక పని సాధించడానికి మార్గముగా ఉపయోగిస్తాడు. నా క్రియకు మార్గంగా అంటే నా పనులు, అంటే ఆ యూనివర్సల్ పనులు ఉంటాయి కదా కొన్ని, సోల్ పర్పస్ అంటానే, అవి క్రియకు మార్గముగా అంటే ఒక దారిని. అంతే, నేను మిమ్మల్ని నా క్రియకు మార్గముగా ఉపయోగిస్తాను. నేను బాబా మనందరినీ ఒక పనిని సాధించడానికి ఒక దారిలో, ఒక దారి వెంబడి నడిపిస్తాడు. ఆ యూనివర్సల్ దారిలో నడిపిస్తాడంటే ప్రతి ఒక్క పనిని, సోల్ పర్పస్ని కంప్లీట్ చేయడానికి, కాకపోతే మీ కర్మను క్లియర్ చేసుకోవడానికి తనే దగ్గరుండి ఒక వే ఆఫ్ పాత్ మనకు చూపిస్తాడు. ఒక పనిని పరిపూర్ణం చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం అంటే తనే మనం వెంబడి ఉండి నడిపిస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం వెంబడి మనం వెళ్ళడానికి ప్రోద్బలాన్ని ఇస్తాడు.
సో ఇదండి మీనింగ్ వచ్చేసి. అందుకే ప్రతి ఒక్కటి దేవుడికి సరెండర్ చేసేసేయాలండి, అప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి అంతే అండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో కొత్త వాళ్ళు కూడా హాట్లీ వెల్కమ్ అండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్యూటిఫుల్, మీ హాటెస్ట్ కమెంట్స్ చదివితే కూడా, ఒక్కొక్కరి కమెంట్స్ చదువుతుంటే అసలు నాకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. కొంతమంది అలా కమెంట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు పెద్దవాళ్ళైతే నన్ను ఆశీర్వదించాలి, చిన్నవాళ్ళైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాధే 9996 అండి. బాయ్.